జహీరాబాద్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్లు మంజూరు చేయనున్నట్లు పర్యాటక సాంస్కృతిక అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా SIHMలో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా FC కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ కన్ఫెక్షనరీ కోర్సులను మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు నితం విద్యా సంవత్సరానికి సంబంధించిన BBA, MBA కోర్సుల అడ్మిషన్ లాంఛనంగా ప్రారంభించడంతో పాటు పర్యాటక శాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న NIHMను పునఃప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన SC, ST, BC విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. SIHMలో చేరిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వారికి స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన ఈ యుగంలో ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. యువత ఈ అవకాశాలను అందుకోవడానికి పర్యాటక, ఆతిథ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కేవలం కోర్సులకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులను కరిక్యులంలో చేర్చాలని నిజాం డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. పిల్లల ఉపాధి కోర్సుల విషయంలో తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ MP సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ CS వాణిప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP పరితోష్ పంకజ్, నిజాం డైరెక్టర్ వెంకటరమణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్లు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Almost 5-6 years నుంచి లాస్ట్ జూలై మా ముఖ్య నాయకులు వచ్చిన వారి పేరున్న మా పత్రికా మిత్రులకు విమర్శనమైనది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరి మంచి కార్యక్రమం 99 రోజులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా మంత్రివర్యులు ఈ జైరాబాద్ రావడం చాలా సంతోషించింది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను కూడా అప్పుడు ఎంపీగా ఉన్నాను, మేమందరం కృషి చేసి ఈ ఇన్స్టిట్యూట్ కు ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. పెళ్లి ఖర్చు రాష్ట్రం తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు మంచి నేట్లోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ డెవలప్ పేరు రావాలని. కానీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ స్వయం కృషితోటి వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ కుటుంబాలను వెతికించేటువంటి వాతావరణం కల్పించరుగా గొప్ప సదాశయంతో ఏర్పాటు ఇస్తూ దురదృష్టవశాత్తు అది సుదీర్ఘకాలంగా ఇది నిరుపయోగపడింది. అందుకే ఈనాడు మళ్ళీ కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజున మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్ పూర్వ వైభవం తేవాలి, అంతకంటే గొప్పగా ఎదగాలి. అలాగే ఇందులో ముఖ్యంగా SC, ST, BC వర్గాల వారు, గ్రామీణ ప్రాంతంలో వారు, చదువుకున్నటువంటి యువతకు అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా లిమిటెడ్. మరి మన రాష్ట్రం లెక్క తీసుకుంటేనే ఈరోజు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నది రాష్ట్రంలో అప్రాక్సిమేట్లీ 5 లక్షల ఉద్యోగాలు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు
ఒక హైదరాబాద్ హైటెక్ సిటీలు తీసుకుంటేనే ఏ 5-10 లక్షల ఉద్యోగాలు పైన. తెలంగాణ వాళ్ళు ఒక అమెరికా దేశంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అట్లాగే లక్షలాది మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. రాష్ట్రం నుంచి అయినా, దేశం నుంచి అయినా, విదేశాల నుంచి ఎన్నో అవకాశం. ఇప్పుడు జర్మనీ, జపాన్ లాంటి దేశాలు తీసుకుంటే జర్మనీలో పుష్కలంగా అసలు ఉద్యోగాల కొరత ఉంది. ఉద్యోగాలు అంటే చాలా అందుబాటులో ఉన్నాయి. కొరత ఉద్యోగాలు అది అవకాశాలు చాలా ఉన్నాయి. ఉద్యోగాలు ఏడ ఉంటే మనం అడిగిపోవాలి, కానీ మనం ఉన్న కాడికి ఉద్యోగాలు రావు. అందుకనే ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో వాటిని అందిపుచ్చుకోవడం కోసమే ఈ రోజున ఈ యొక్క స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే ఇది కూడా ఉంది. కాబట్టి భాష నేర్చుకోవాలి. మా నిధిలో ఆ భాషను జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, రకరకాల భాషలు నేర్పించే అవకాశం నేర్చుకోవాలి. మహా అంటే 2-3 మాసాలు. 2-3 మాసాలు ఒక దేశం భాషను నేర్చుకోవచ్చు, మనం మాట్లాడగలుగుతాం. అట్లాగే ప్రొఫెషన్ ఇక్కడ రోహిత్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ 2012 అంటే సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే చంద్రశేఖర్ గారు సో కొంతకాలం పాటు చాలా బాగా నడిచింది. సో గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ ఈనాటి పరిపాలన ప్రణాళిక 99 ప్రజాపాలన ప్రణాళిక సో ఈ ఇన్స్టిట్యూట్ మళ్ళీ పూర్వ వైభవం రావడం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి పిల్లలు కేటాయించి ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఏర్పాటు చేస్తూ ఫర్నిచర్ తీసుకుంటూ దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్డు ద్వారా కావచ్చు, ఇతర ఆన్లైన్ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకునే కార్యక్రమాలు వాళ్ళకు హాస్పిటాలిటీ సర్వీసెస్, అట్లాగే గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు ఉంటే టూరిస్టులు కావాల్సినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలు కూడా ఇతర దేశాల భాషలు కూడా నేర్పించేటువంటి కార్యక్రమం చేసి ఇట్లా వివిధ రకాల వివిధ ట్రేడ్స్లో ట్రైనింగ్ చేసి వాళ్ళకు వసతులు కల్పించడం. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి